దేవ దానవ సైన్యముల మధ్య జరుగుతున్న భీషణ సంగ్రామమును మరింత విపులముగా వివరిస్తున్న శ్రీ కుమార సంభవము స్కందోత్పత్తి 26వ భాగము. యుద్ధ భూమి యందు పరస్పరము గెలువగోరిన వారై యుద్ధము చేయుటకు తమ తమ చేతులలో ఆయుధములను ఎత్తిపట్టుకొని దేవేంద్రుని యొక్కయు సురవైరి అయిన తారకుని యొక్క సైనికులు వందిమాగధులు వారి వారి నాయకుల గొప్పతనమును ఉచ్చస్వరముతో పలుకుచుండగా ఒక సైన్యము ఇంకొక సైన్యమును ఒకరిని మరి ఒకరు సమీపించారు. వినాశమును సృష్టింపగోరి యుద్ధముకై ముందుకు దూకుచున్న దేవదానవుల 2 సైన్య సాగరముల యొక్క గంభీర ఘోష ఎత్తైన తాటి చెట్లు కలిగిన పర్వత శృంగములను కూడా పడగొట్టుటకు సామర్థ్యము కలదిగా బ్రహ్మాండములంతా అధికముగా వ్యాపించింది. తరువాత ఏమి జరిగింది? ఆ యుద్ధములో నెత్తురులో మునిగినట్లు ఇరువైపులా సూర్యకిరణములు పడుట చేత మెరియుచున్న వీరుల యొక్క ఖడ్గములు మెరుపు తీగలలాగా శోభిస్తూ ఆ వీరుల యొక్క శత్రు సైన్య వినాశక సామర్థ్యమును ఖడ్గ విద్యా నైపుణ్యమును సూచించుచున్నవి. ఇరువైపులా వారిచే విడువబడిన బాణములు తమ ముఖముల నుండి అగ్నిజ్వాలలను వెదజల్లునట్టి భయంకరములైన సర్పములేమో అన్నట్లు ఆకాశమునందంతటను వ్యాపించినాయి. ఆ బాణములు వైరివర్గములోని యోధుల యొక్క శరీరములను చీల్చిన వేగముగా పయనించుట వలన తమ ములుకులకు నెత్తురంటుకొనకుండానే భూమిలోనికి చాలా దూరము దూసుకుపోయాయి. ఏనుగులు తమ దంతములతో పొడిచి పైకెత్తి ఆకాశములోనికి దూరముగా విసిరివేసిన యోధుల యొక్క ప్రాణములు స్వర్గమార్గములో పయనించాయి. కేవలము ఆ యోధుల శరీరములు మాత్రము భూమికి చేరాయి. అశ్వారూఢుడైన ఒక యోధుడు మరి ఒక అశ్వారూఢిని తన బల్లెముతో వక్షస్థలమునందు కొట్టి శత్రువు పడిపోవుటను చూచిన ఆనందముతో ఆ చచ్చినవాడు బల్లెముతో అప్పటికే తన హృదయమునందు కొట్టిన బల్లెపు దెబ్బను గమనించలేకపోయాడు. శత్రువు చేత శూలము అను ఆయుధము చేత చంపబడిన వాడై గుర్రపు వీపు మీద అంతకు ముందు దృఢముగా కూర్చొని ఉన్నందువలన మరణించిన తరువాత కూడా అదే ఆసనములో ఉండి తన చేతితో మహాశూలమునెత్తిపట్టుకుని చచ్చి కూడా బ్రతికి ఉన్న వాని వలె యుద్ధ భూమిలో ఇంకొకడు భ్రమింపసాగాడు. వాద్యములు మ్రోగుచుండగా పిశాచముల సమూహములు పాడుచుండగా ఆయుధములను ధరించిన మొండముల సమూహము నెత్తుటి బురదలు గల యుద్ధ భూమి యందు శిరస్సులు లేకయే అతి కష్టముగా నాట్యము చేసినవి. అనంతరము దేవద్వేషులైన రాక్షసులకు నాయకుడైన తారకాసురుడు వికటాట్టహాసము చేసి శ్రేష్టమైన వర్షాకాలపు మేఘము నిరంతరముగా విడుచునట్టి తన వర్ష జలధారలతో ఉంచెత్తునట్లు తారకాసురుడు ఇంద్రాది దేవతలపై తన బాణ పరంపరలను కురిపించి వారిని గాఢముగా కొట్టెను. రాక్షస నాయకుడైన తారకుడు ప్రయోగించిన బాణసమూహమును దేవేంద్రుని నాయకత్వములో ఉన్న దిక్పాలకులు తమ తమ ధనుస్సు నుండి విడువబడిన వాడి అయిన బాణములతో గరుత్మంతుడు సర్పసమూహమును చీల్చి చెండాడునట్లు వెంటనే రణరంగపు మధ్యన తుత్తునియలుగా చేశారు. ఆ తారకుడు కూడా బాగుగా వెలుగొందుచున్న ఇనుముతో నిర్మించిన ములుకులు గల బాణములతోనూ తన ఇనుప గుదియతోనూ దేవసైన్యములచే ప్రయోగించబడి దిక్కులు ఆకాశము మధ్య భాగమును కప్పివేయుచున్న అద్వితీయములైన బాణములను అన్ని వైపుల నుండి వ్యాపించిన అగ్ని గడ్డిని కాల్చివేయునట్లు తుత్తునియలు చేశాడు. సుదీర్ఘకాలము యుద్ధము చేయుట వలన అత్యంత కోపోద్రిక్తుడైన
ఘోర రాక్షసుడైన తారకుడు కోపము చేత భయంకరుడై అల్పులైన దేవతలతో నేను ఇంతసేపు యుద్ధము చేయుచుండుట ఏమి అని భావించి వదలిన బాణములు వెంటనే వికటములు భయంకరములు అయిన సర్పముల రూపమును పొంది ఆ నాగాస్త్రములు ఇంద్రుడు మొదలైన దేవతా ముఖ్యులను దృఢముగా బంధించినవి. తారకుని చేత నాగపాశబద్ధులై దీర్ఘముగా నిట్టూర్చుచు యుద్ధమునకు వెన్ను చూపి ఇంద్రుడు మొదలైన అష్టదిక్పాలకులు తమ ఆపదను బాపుకొనుటకై మదనాంతకుని కుమారుడగు కార్తికేయుని సన్నిధికి వచ్చారు. సర్పములకు భయంకరమైన మయూరమును వాహనముగా అధిరోహించిన త్రిపురాంతకుడు శివకుమారుడైన కార్తికేయుని యొక్క దృష్టి పడినంతనే దేవతలను బంధించిన నాగపాశము యొక్క దృఢమైన బంధము వారిని ఆ బంధము నుండి విముక్తులను చేసినది. పిదప యుద్ధమునందు జయకాంక్షతో ఉన్న ఆ కుమారస్వామి వద్దకు ఇంద్రాది దేవతలు స్వయముగా వచ్చి ఆయనను స్తుతించుచూ సేవించిరి. నాగపాశ విమోచనానంతరము కోపముతో రగిలిపోతూ సురేంద్రుని శత్రువైన తారకాసురుడు వెంటనే సారథి, నేను నాగపాశముతో కట్టివేసిన దేవేంద్రుడు మొదలగు దిక్పాలకులు బాలుడైన ఈ శివకుమారుని చూపు చేతనే నాగపాశము నుండి విడిపింపబడినారు. నేను ప్రయోగించిన నాగపాశ బంధనము నుండి నా శత్రువులైన ఇంద్రాదులను విడిపించుట చేత నా ఎడ అపరాధములు చేసినందువలన నా ఎదుట ఉన్న ఈ ఇంద్రాదులను విడిచిపెట్టి నాతో యుద్ధము చేయుటకు ఉత్సహించి బాహుబల వీర్యముతో గర్వించిన ఈ శివకుమారుని చూడగోరుచున్నాను. ముందుగా చూచిన తరువాత ఇతనిని చంపి యుద్ధ భూమి యందుండు గ్రద్దలు మొదలగు పక్షులకు ఆహారముగా సమర్పించెదను. అందువలన వెంటనే నీవు రథమును అతని వైపునకు తోలుము అని పలికాడు. ఆ విధముగా ఆజ్ఞాపించబడిన సారథి రథమును ఆ వైపునకు కదిలించాడు. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.